మైలవరపు సూర్యనారాయణ గారు నమస్కారం అండి. సాక్షి దిల్సేకి స్వాగతం. ఈరోజు మీ మదిలో తొంగి చూసే ప్రయత్నం చేయబోతున్నాం మేము. అలాగే మీరు తొంగి చూడనిస్తే. అలాగే తప్పనిసరిగా. నటనలో ప్రత్యేకమైన బాణీ మీది. ప్రస్తుతం కెరియర్ ఎలా సాగుతోంది? మీకు తృప్తిగా ఉందా? చాలా తృప్తిగా ఉందండి. అనుకున్న దానికంటే ఎక్కువ తృప్తిగా ఉంది. ఎందుకంటే నేను రచయితగా చిత్రరంగానికి వచ్చాను. 80s నుంచి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తుంటే మధ్యలో నటున్నయ్య డైరెక్టర్ పినిశెట్టి గారు, ఈవి సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి నన్ను నటుడిగా పైకి తీసుకొచ్చారు. అంచేత నటనలో ఇప్పుడు దాదాపు నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ చిత్రాలు చేశాను. నేను అవును. 97 డిసెంబర్ 5ని మా నాన్న పెళ్ళి రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లెక్క పెట్టారు ఎప్పుడైనా? లెక్క పెట్టలేదు, 500 దాటినాయి. అబ్బా, 550 దాకా ఉంటాయి ఇప్పటికి. తర్వాత ఇంకొక రికార్డు ఏంటంటే మంచిది, ప్రజాభిమానం, దర్శకుల అభిమానం అన్నీ కలిసి అతి తక్కువ టైంలో 4 నంది అవార్డ్స్ వచ్చినాయి. 97 మా నాన్నకి పెళ్ళి, 99 సర్దుకు రామసక్కనుడు, 2000 సర్దుకు పదాం రండి, 2002 శివమణి. అంటే 6 ఏళ్లలో 4 నంది అవార్డ్స్ వచ్చినాయి 6 ఇయర్స్లో. అప్పటికి 6 ఇయర్స్ అయింది నేను నటుడే. అదొకటి చాలా సంతోషకరమైన విషయం. మీకు ఇన్ని అవార్డులు వచ్చినప్పుడు మీ సహ కామెడియన్స్ అందరూ హర్షించారా? లోపల ఎక్కడైనా ఈర్ష్యపడి ఉంటారు? ఈర్ష్యపడలేదండి, కంగ్రాచులేషన్స్ చెప్పేవారు, చాలా ఆనందించేవారు. మీ స్టైల్లో, మీ బాణీలో బాగా అందరినీ ప్రజల్లోంచి నేను చెప్తా, నా మనసులోంచి కాదు, ప్రజల దిల్సే చెప్పండి. ప్రజల దిల్సే అదేంటంటే, నేను ఒకసారి గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్తుంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 8 నన్ను పిలిచారు. వెళ్ళి కూర్చున్నా. నన్ను కూర్చోబెట్టి నా గురించి వాళ్ళే చెప్పారు, మీరు చాలా సహజంగా నటిస్తారండి, న్యాచురల్గా ఉంటుంది మీ యాక్షన్ అంటే. నాకు నంది అవార్డు కంటే కూడా ఎక్కువ ఆనందించారు. అది నిజమైనటువంటి ప్రజాభిమానం. సో ప్రజలు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీరు సహజంగా నటిస్తారు. ఎస్. కానీ మీకు ఒక పెక్యులియర్ స్టైల్ ఆఫ్ టాకింగ్ మీ గొంతులోనే కలిసి వచ్చినవి. అది సహజంగా మీరు అలవర్చుకున్నారు? అది నటుడు అవడం కోసం అలవర్చుకున్నది కాదు. మామూలుగానే నేను సినిమాలు చూసేటప్పుడు కొంతమంది యాక్టర్లు గుర్తున్నారు నాకు. వాళ్ళు మామూలుగా సమాజంలో మీతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే చేసేవారు. హిందీలో రాజ్ కుమార్ ఒక ఆయన, దిలీప్ కుమార్, ఇంకా తెలుగులో రేలంగి గారు అని, రమణారెడ్డి గారు, ఎవరి స్టైల్ వాళ్ళు. అలా నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడడం ఫస్ట్ పిక్చర్లో చేయడం వల్ల మనకి కలిసి వచ్చిందనమాట. ప్రత్యేకంగా వేరే స్టైల్ ఏది తెచ్చుకోక్కర్లేకుండా ఇదే ఒక స్టైల్గా ప్రజల్లోకి వెళ్ళింది.